హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదా ఆల్రెడీ. వంకాయలు ఎంత బాగా వచ్చాయో గుత్తులు గుత్తులుగా. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ గార్డెన్లో అండి. నేను బోనాల పండగకి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళ గార్డెన్లోకి అయితే వెళ్ళాను. పైన ఇంకా పూలు ఉన్నాయి తెంపుదామనేసి పైకైతే వచ్చాను. పూలన్నీ తెంపిన తర్వాత గుర్తొచ్చింది, అరే నేను ఇక్కడ అన్ని మొక్కలు అప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టానన్నమాట. ఇంకా మళ్ళీ ఒకసారి వీడియో తీద్దాము అనేసి నేను పూలన్నీ తెంపిన తర్వాత నాకైతే గుర్తొచ్చింది. ఇవి సన్నజాజులు అయితే ఈ మల్లెపూలు తెంపాను. ఇక్కడ కొన్ని మొక్కలు అయితే పెట్టాను అప్పుడు. ఇంకా మమ్మీ కూడా కొన్ని మొక్కలు అయితే పెట్టింది. ఇంకా ఇక్కడైతే చాలా బాగా అయితే వస్తున్నాయండి. చిన్న చిన్నగా అయితే మమ్మీ అయితే పెంచుకుంటూ ఉంది. కానీ ఇలా మొక్కలు పెంచుకోవడం చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. చూసారు కదా, ఇవి వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట, షో ప్లాంట్స్. ఇవి నేను తీసుకెళ్దాము అనేసి ఇందులో అయితే పెట్టుకున్నాను. లాస్ట్ టైం తీసుకొచ్చాను ఇది, కానీ అసలుకి సన్లైట్ పడక అది పెరగలేదు. ఇంకా ఇప్పుడైతే ఈ రెండు కట్ చేసి ఇందులో పెట్టుకున్నాను. ఈ పాటుతో సహా నేను తీసుకెళ్ళి మన టెర్రస్ పైన అయితే పెట్టుకోవచ్చు అనేసి నేను తీసుకెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి మొక్క అయితే ఉన్నాయి. చిన్న చిన్నగా పచ్చిమిర్చి, ఇలా వంకాయలు ఇవైతే కాస్తున్నాయి. ఇది వచ్చేసి విత్తనానికి అయితే పెట్టింది మమ్మీ. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మందారం మొక్క. లాస్ట్ ఇయర్ చూపించానండి, చాలా పెద్దగా అయితే అయ్యింది ఈ మొక్క. ఇది వచ్చేసి లాంగ్ వంకాయ. నాకు చాలా బాగా అనిపించింది ఈ వంకాయలు చూస్తుంటే. చూడండి ఎంత చిన్నగా ఉందో, మొక్క అయితే చాలా చిన్నగా ఉంది కానీ చాలా బాగా అయితే వస్తుంది. ఇందులో వచ్చేసి ఇక్కడ కూడా నిమ్మకాయలు, పచ్చిమిర్చి ఇవైతే ఉన్నాయి. లాస్ట్ టైం చూపించానండి. ఈ చిన్న కూలర్ది వేస్ట్ డబ్బా ఉంటుంది కదా, దాంట్లో అయితే మమ్మీ ఇలా జస్ట్ నిమ్మకాయలు వేసింది. ఆల్మోస్ట్ అది పెద్దగా అయ్యి చాలా నిమ్మకాయలు అయితే వచ్చాయి. ఇలా చిన్న చిన్నగా అయితే మమ్మీ ఇంటి పైన ఇలా అయితే పెంచుకుంటుందన్నమాట. ఇక్కడ కూడా పచ్చిమిర్చి, ఇక్కడ లాంగ్ వంకాయలు అయితే ఉన్నాయి. ఇదే అండి, చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. ఇంకా కొన్ని రోజులకి ఇది చాలా పెద్దగా అయితే అవుతున్నాయి వంకాయలు. ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. నాకు ఇలా ఇష్టం గుత్తులు గుత్తులుగా రావాలనేసి. కానీ మన గార్డెన్లో అయితే ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. అవి లాంగ్ కాదు, రౌండ్ షేప్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి లాంగ్ అన్నమాట, పొడుగు వంకాయలు. చూసారు కదా, ఇవే అండి వంకాయలు. ఇందాక థంబ్నెయిల్లో పెట్టాను కదా, ఈ వంకాయలే. ఇక్కడ వచ్చేసి లిల్లీ ఫ్లవర్స్. ఇది మొన్న మేము రీసెంట్గా అయితే మామిడి చెట్టును అయితే కొట్టేశాము. చాలా పెద్దగా అయిపోయింది. అంతకుముందు నేను కాయలు తెంపినప్పుడు ఆ వీడియో అన్నీ పోస్ట్ చేశాను. ఇది కొట్టేసేటప్పుడు నేను వీడియో తీయలేదు, నేను రాలేదన్నమాట. ఎందుకు కొట్టేశాము అంటే ఇంకా అది ఇంట్లో మధ్యలో ఉండిపోయింది. ప్లస్ గాలి వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అవుతుంది అనేసి ఇంకా సగం వరకు అయితే కొట్టేశాము. కొట్టిన చూడండి ఒక 15-20 డేస్లో మళ్ళీ ఆకులన్నీ పెద్దగా అయితే వచ్చేసాయి అన్నమాట. ఇంకా ఆ మామిడి మొక్క కాయలు ఉంటాయి కదా, అక్కడక్కడైతే పెడుతూ ఉన్నాము. ఎందుకంటే మన చిన్న చిన్న కుండీలో అయితే పెంచుకోవచ్చు అనేసి ఇలా అయితే పెట్టాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదే మినీ గార్డెన్ అనమాట మా మమ్మీ వాళ్ళది. బాగుందా? థ్యాంక్ యూ.